హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక మార్క్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మన ఫింగర్ గ్యాప్ ఉంటుంది కదా, నేను చూపిస్తున్న విధంగా ఫింగర్ గ్యాప్ పెట్టేసి ఈ విధంగా మొత్తం శారీ మొత్తానికి కూడాను మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పళ్ళుకి పీకో అయితే ఏ కలర్ థ్రెడ్తో చేస్తుంటామో అదే కలర్ కాటన్ థ్రెడ్, అంటే మనం మిషన్ కుట్టుకుంటాం కదండి, ఆ థ్రెడ్ని అయితే 4 వరుసల కాటన్ దారాన్ని ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి అయితే ఎక్కించి పెట్టుకోవాలి. ఎక్కించుకున్నప్పుడు అది 8 వరుసల దారం అయితే అవుతుంది. అయిన తర్వాత మనం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా బీడ్స్ అయితే ఎక్కించుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక క్యాప్ అయితే ఎక్కించాను. ఎక్కించిన తర్వాత 2 ముత్యాలను ఎక్కించేసి మళ్ళీ ఒక ముత్యం రింగ్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక కలర్ గ్లాస్ బీడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. మళ్ళీ వచ్చేసి ఒక ముత్యం రింగు, లాస్ట్ వచ్చేసి ఒక చిన్న ముత్యాన్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఎంతవరకు తీసుకురావాలంటే మనం కుచ్చు కట్టుకోవడానికి ఎంతవరకు అయితే అవసరమవుతుందో అంత వచ్చేంత వరకు నీట్గా అయితే తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా నేను అన్ని బీడ్స్ లోపల నుంచి కిందకి రావాలని చెప్తాను కదా, ఇప్పుడు వచ్చేసి పైన ముత్యం లోపల నుంచి కింద 2 ముత్యాలు ఉన్నాయి కదండి, దాంట్లో ఒక ముత్యం దగ్గర నుంచి బయటకైతే వచ్చేసేయాలి. దారం వచ్చిన తర్వాత ఒక ముత్యము ఒక క్యాప్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక ముత్యము, ఒక ముత్యం రింగు, మొనాలిసా గ్లాస్ బీడు, మళ్ళీ వచ్చేసి ఒక ముత్యం రింగు, లాస్ట్ వచ్చేసి ఒక ముత్యము. ఈ గ్లాస్ బీడ్స్ తోటి మనం కుచ్చులు కట్టామంటే లుక్ అయితే చాలా బాగుంటాయండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా వచ్చేసింది క్రాస్ బీడ్ కాంబినేషన్ అండి. ఈ విధంగా ఇప్పుడు నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ నీడిల్ని ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కించుకున్నామో అక్కడ వరకు నీట్గా నీడిల్ని కిందకైతే తీసుకొచ్చేసేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఉంది కదండి, ఒక ముత్యం ఒక క్యాప్, దాని లోపల నుంచి కూడా కిందకైతే తీసుకొచ్చేసేయాలి. అర్థమైంది అనుకుంటున్నానండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే థ్రెడ్ అవసరమవుతుందో అంత థ్రెడ్ని అయితే కట్ చేసేసేయాలి. నేనైతే 2.5 ఇంచెస్ థ్రెడ్ని ఉంచేసి కట్ చేసేసానండి. చూడండి ఇప్పుడు నేను యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఇవి వచ్చేసి ముత్యాల రింగ్లు, ముత్యాలు ఇవి వచ్చేసి గ్లాస్ బీడ్స్ క్రిస్టల్ టైప్ అనమాట, కట్ షేప్ ఉన్నాయి, చాలా బాగుంటాయండి. ఈ గ్లాస్ బీడ్స్ని అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి దీనికి కాంబినేషన్గా సిల్వర్ క్యాప్స్ని అయితే తీసుకున్నాను. ముత్యాల క్యాప్స్ని అయినా తీసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం అండి, ఏ దగ్గరలో ఉంటే అవి అయితే తీసుకోండి. సేమ్ కుచ్చు కాంబినేషన్ అయితే మళ్ళీ ఎక్కించుకున్నానండి. ఒక క్యాప్, 2 ముత్యాలు, ఒక ముత్యం రింగు, ఒక గ్లాస్ బీడు, లాస్ట్ వచ్చేసి ఒక ముత్యము. ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని ఒక ముత్యం లోపల గుండా, చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక ముత్యం లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసి మళ్ళీ నీట్గా ఒక ముత్యము, ఒక ముత్యం రింగు, ఒక గ్లాస్ బీడు, మళ్ళీ ఒక ముత్యం రింగు, లాస్ట్ వచ్చేసి ఒక ముత్యము. ఈ విధంగా ఎక్కిచ్చేసేసిన తర్వాత నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపు తీసుకొచ్చేసి మళ్ళీ అన్ని బీడ్స్ లోపల గుండా నీట్గా చూడండి. ఇప్పుడు మనం వదిలిపెట్టినటువంటి ముత్యము క్యాప్ లోపల గుండా కూడా కిందకైతే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసేయాలి. ఈ విధంగా పళ్ళు మొత్తానికి కూడాను నీట్గా మనమైతే బీడ్స్ అయితే ఎక్కించి పెట్టుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్స్ ఏ విధంగా కట్టుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి శారీకి మ్యాచ్ అయ్యేటువంటి గ్రీన్ కలర్, రెడ్ కలర్ రేషియం థ్రెడ్స్. మొత్తం పళ్ళుకి మొత్తానికి కూడాను నేను బీడ్స్ అయితే ఎక్కించేసానండి. ఎక్కించిన తర్వాత బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేస్తాను. ఈ థ్రెడ్ మనం చుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఆల్రెడీ ఫోల్డింగ్స్తోనే వచ్చేస్తాయి. చాలా బాగుంటాయండి, స్మూత్ అండ్ సిల్కీగా ఉంటాయి. వీటిని రేషియం పట్టు థ్రెడ్స్ అంటారండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు వీటి పేరు ఏంటి అనేసి. ఈ విధంగా 2-3 ముళ్ళు వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత ఒక చిన్న మెజర్మెంట్ 1.25 ఇంచ్ అనమాట, అంటే ఎంత అని అడుగుతున్నారు కదా, 1.25 ఇంచెస్ మెజర్మెంట్ తోటి నేను కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకున్నామంటే అన్ని కుచ్చులు సేమ్ లెంత్ వస్తాయండి, ఒకటి హెచ్చు ఒకటి తగ్గు అలా రాకుండా మొత్తం అంతా కూడాను మనకి ఫినిషింగ్ వైజ్ నీట్గా ఉంటుంది. చూడండి జారిపోయింది, సారీ అండి. ఈ విధంగా కుచ్చు కట్టుకోవడానికి మనకి
ఎంత థ్రెడ్ అవసరం అవుతుందో అంత ప్లేస్ చేసుకునేసి నీట్గా ముడైతే వేసేసుకోవాలి. ముడనేది గట్టిగా వేయాలండి, ఎందుకంటే లూజ్గా ఉంటే ఏం బాగోదు. అందుకనేసి గట్టిగా అయితే వేయాలి. వేసిన తర్వాత 1.25 ఇంచ్ మెజర్మెంట్ తోటి ఒక పుల్లని తీసుకున్నాం కదండి, దాంతో మొత్తం అంతా కూడాను రెడ్ కలర్ మొత్తం కూడా కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ని అయితే కడుతున్నానండి. గ్రీన్ కలర్ని కూడా సేమ్ అదే విధంగా డివైడ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఎలా డివైడ్ చేసుకోవాలనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉందండి, ఒక్కసారి వాచ్ చేశారంటే మీకే అర్థమవుతుంది. నీట్గా బీడ్స్ తగినటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషం థ్రెడ్ని అయితే ప్లేస్ చేశాను. ప్లేస్ చేసేసి గట్టిగా 2 ముళ్ళు అయితే వేసేసాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసాను. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ కూడా కట్ చేసేసుకున్నాను. మనం ముందు యూజ్ చేసినటువంటి మెజర్మెంట్ని ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చండి. పళ్ళు మొత్తానికి కూడాను సేమ్ మెజర్మెంటే ఉండాలి, అప్పుడే కుచ్చులు అనేవి మనకి చూడడానికి కూడాను నీట్గా ఉంటాయండి. ఈ విధంగా రెడ్ కలర్ మధ్యలో మొత్తం కూడాను గ్రీన్ కలర్ అయితే కట్టేసేయాలి. కట్టిన తర్వాత ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జెరీ థ్రెడ్ని ఎక్కించుకునేస్తే లాస్ట్ ముడి వేసేసరికి 2 వరుసలు అయితే అవుతుందన్నమాట. అయిన తర్వాత నీట్గా కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి నీడిల్ని 3 రౌండ్స్ చుట్టేసేసి కొంచెం అలా కుచ్చి దానికి ఒక 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. ఈ విధంగా నీట్గా చేయాలండి. నీట్గా చేసినప్పుడే కుచ్చులు అనేవి మనకి బాగా కనిపిస్తాయి, లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది. ఈ విధంగా గట్టిగా లాగేసేయాలి. లాగిన తర్వాత నీడిల్ని కుచ్చు లోపల గుండానే కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను. ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా గ్రీన్ కలర్ థ్రెడ్కు కూడా నేను జరీ అయితే కడుతున్నానండి. నీడిల్కి నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా పోగులు ఉంటే వాటిని నీట్గా కట్ చేసుకునేసి నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి రానిచ్చేసేసి 3 రౌండ్స్ చుట్టేసి మళ్ళీ నీడిల్ని కొంచెం అలా కుచ్చి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. పడిపోయిన తర్వాత అక్కడ పోగులు కనిపించకుండా ఉండడానికి అనేసి నీడిల్ని కుచ్చు లోపల గుండా కిందకి రానిచ్చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసేయాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడాను మనం రెడ్ కలరు గ్రీన్ కలరు కాంబినేషన్లో అన్నిటికి కూడాను జరీ అయితే కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.